న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో పొంగునూరు బిఎంఎస్ క్లబ్లో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకరప్ప మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా యూత్ అధ్యక్షులుగా సికే రాజును, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులుగా సురేష్ కుమార్, అలాగే వలమల దిన్నెకు చెందిన నాగభూషణ్ను పొంగనూరు మండల అధ్యక్షులుగా నియమించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైన సికే రాజు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం తన సాయశక్తుల కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంచిపల్లి కృష్ణప్ప, రాష్ట్ర సెక్రటరీ సి గంగప్ప, దళిత సంఘం సీనియర్ నాయకులు ఏ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ నాగరాజు, జిల్లా కార్యదర్శి మార్లపల్లి సుబ్రహ్మణ్యం, ప్రతాప్ రెడ్డప్ప, జిల్లా జాయింట్ సెక్రటరీ అశోక్, అమ్మిగనిపల్లి అశోక్, మహేష్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. నాగభూషణమని పొంగునూరు మండలాధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు మేమున్నాము, మీ సంఘం మంచి పనులు చేస్తుంది, ప్రజలకి న్యాయం చేస్తూ ఉంది, దళితులకి న్యాయం చేస్తూ ఉంది అని ఒక కృషితో వాళ్ళు ఈ సంఘంలోకి ఆహ్వానించుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ఎలాంటి సమస్యలు వచ్చినా రాష్ట్రంలోనే ఎక్కడ కానీ ఆ సమస్యలు వచ్చినా ఈ సంఘము ముందుంటుంది అని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ పొంగునూరు పోలీస్ స్టేషన్లో కాదు, యా పోలీస్ స్టేషన్లో కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినా మన ఎస్ఐ గారు అయితేమి, మన సిఐ గారు అయితేమి మనకి కూడా సహకరిస్తారు. వాళ్ళకి మనం సహకరించి మన సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా పొంగునూరు ఎంఆర్ఓ ఆఫీసులోనే కాదు, ప్రతి ఒక్క ఆడ ఎంఆర్ఓ ఆఫీసుల్లో, తహసీల్దార్ ఆఫీసుల్లో అక్కడ కానీ ఎస్సీ ఎస్టీలకి యా భూమి సమస్యలు వచ్చినా ప్రతి ఒక్కరు పోరాడదాం, కలిసికట్టుగా ఉందాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి పోరాడి ఆ సమస్యల్ని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని కూడా నేను మరీ కోరుకుంటున్నాను. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ పూలే, జోహార్ పూలేరావు, జోహార్ పూలేరావు, జోహార్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలను ఇప్పుడు మన కొత్తగా బీసీ మైనార్టీలకు అందరికీ కూడా తమ వంతు కృషి చేసే విధంగా అందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ నెలలో 10-11 తేదీల్లో పొంగునూరులో అత్యంత వైభవంగా జరిగే గంగమ్మ జాతర మన పొంగునూరులో ఫేమస్. దీనికి మన పొంగునూరు సిఐ గారు 2 రోజుల ముందే అందరినీ కూడా అలర్ట్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకందరికీ కూడా సేవలు అందించి 2 రోజులు వాళ్ళ టీంని అలర్ట్ చేసి పట్టణంలో ఎలాంటి దొంగతనాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ అంతా కూడా బైపాస్ మళ్ళించి అన్నీ కూడా సౌకర్యాలు చేసిన వారికి, పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పొంగునూరు కమిషనర్ గారు ఆయన కూడా తమ సిబ్బందిలో ఎలాంటి తాజులు కానీ వీధి లైట్లు కానీ ఎక్కడ తినుబండారాలు వేస్తే అవంతా కూడా క్లియర్ చేసి వాళ్ళంతా కూడా సేవలు అందించారు. అదేవిధంగా ముత్యాలమ్మ గారు కేసీటీవీ మారుమూల ప్రాంతాలకు మన అమ్మవారిని దర్శించే విధంగా ప్రతి ఒక్క ముస్లిం మొత్తం రాకుండా కూడా వాళ్ళ కన్నులు కట్టినట్టుగా వీక్షించేదానికి వాళ్ళంతా కూడా ఆనందంగా ఇచ్చేదానికి దానికి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వనమల దిన్నెలో మన ఈ మధ్య ఎస్సీ అట్రాసిటీ కేసు మన మున్యంటప్ మీద ఆయన తోటతనం చేస్తాడు, ఆయన పైన అగ్రకుణాల వారు దౌర్జన్యం చేసి ఆయన కొట్టడం జరిగింది. మన పొంగూరు వారు శ్రీ గారు అందరూ కూడా విచారించి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి మన నెల్లూరుపల్లిలో శంకరప్పకు అంబేద్కర్ స్థలము 5-6 సంవత్సరాలుగా అది గొడవగా ఉండింది. మన ఎంఆర్ఓ గారు, సర్వేర్ గారు, మన ఈఆర్ఓ గారు అందరూ కూడా వచ్చి మాకు ఆ జాగా కూడా ఒక గుంట జాగాను ఊరికి అందరికీ కూడా అనుకూలం ఉండే చోట అందరినీ ఒప్పించి జాగా ఇవ్వడం జరిగింది. దాతల సహకారంతో మన శంకరప్ప గుణార్థం కూడా దాదాపు 2 లక్షల వరకు ఖర్చు పెట్టి అది గుణార్థం పూర్తి చేయడం జరిగింది. తొందరలోనే అక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి
మారుమూల గ్రామంలో ఎక్కడ అన్యాయం జరిగినా అంటరానితనం చూపించినా దేవాలయాల్లో ప్రవేశించలేకుండా 2 క్లాసుల పద్ధతి కానీ ఇవన్నీ కూడా తగ్గినాయి. కానీ ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా మనము అధికారులు తీసుకొచ్చి అధికారులు మన చేతిలో తీసుకోకుండా ప్రభుత్వం ద్వారా పోరాడి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంట్లో పట్టాలు కావచ్చు, భూ పట్టాలు కావచ్చు, ఇంకా ఇతర కార్డు కావచ్చు, ఎవరికైనా పూర్ ఫ్యామిలీస్ దళితులు ఉన్న వారందరికీ కూడా మనమంతా కూడా సహకరించి వాళ్ళకి న్యాయం జరిగేట్లుగా చూడాలి. ఈ అవకాశం కల్పించిన చక్కెరప్ప గారికి, కమిటీలో ఉన్నటువంటి చేర్చి ఇక్కడ ముగ్గురిని చేర్చుకున్నాము.